మనం డిగ్రీ అయిపోయే వరకు ఎవరైనా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నది ఎప్పుడు ఉంటుంది? స్కూలింగ్ టైంలోనో హై స్కూల్లోనో అవుతుంది కదా. ఆ హై స్కూల్ నుంచి డిగ్రీ వరకు కూడా మీరు రోజు చేయాల్సింది ఏంటి అంటే న్యూస్ పేపర్ చదవటమే. దీనికి మించిన సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ లేదు. దీనికి ఒక ప్రూఫ్ ఏంటంటే ఈ మన సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ రోజుకు 2-3 గంటలు చదువుతారు సివిల్స్ అదే ఇంగ్లీష్ న్యూస్ పేపర్. దాని అర్థం ఏంటి? ముందే కనుక మనం అది ఎప్పటి నుంచో చదువుతూ ఉంటే మన ఫౌండేషన్ చాలా బలంగా ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి ఇది చదవటం వలన ఇంగ్లీష్లో నాకు ప్రొఫిషియన్సీ వచ్చింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మీద పట్టు వచ్చింది. నేను 24 ఏళ్లకే సివిల్స్లోకి వెళ్ళిపోయాను. సివిల్స్ నాకు చాలా ఎర్లీగా వెళ్ళటానికి కారణం కేవలం న్యూస్ పేపర్ అని చెప్పగలను. ఎందుకంటే 2-3 పెట్టలు ఒకేసారి. నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కావాలి. మనం రేపు వెళ్ళి గవర్నమెంట్లో లేకపోతే పబ్లిక్కి ఉపయోగపడేవి చేయాలి మనం. అందుకని లాంగ్వేజ్ ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంట్. సో సివిల్స్కి ప్రిపేర్ అయ్యే మీలో ఎవరైనా సరే మీరు ఇంక వేరే పుస్తకాలు ఏం చదవద్దు, మీ క్లాస్ పుస్తకాలు చదువుకోండి. దాంతోపాటు మీరు దీని మీద దృష్టి పెట్టండి. ఫైనల్ క్వశ్చన్స్. యా, వెల్కమ్. స్టేట్ బోర్డుకి సిబిఎస్ఈకి తేడా ఏంటి? ఏది ప్రిఫరబుల్గా ఉంటుంది యూపీఎస్సీకి? సిబిఎస్ఈ. 1 లైన్ ఆన్సర్.